చరణ్ అన్న బర్త్డేలో వచ్చిన క్లిప్స్ మాత్రం నిజంగా సోషల్ మీడియా మొత్తం అసలు ఊచకోత వట్టకాయలు షేక్ అయినాయి ఒక్కొక్కరు. ఎందుకంటే ఆ 42 సెకండ్స్ క్లిప్స్ ఎలా ఉందంటే నిజంగా ఎంత తక్కువ చెప్పినా అంత మంచిది. ఎందుకంటే నేను ఆ క్లిప్స్ చూసేటప్పుడు నాకైతే ఎక్కడ రామ్ చరణ్ అన్న లాగైతే చరణ్ అన్న అయితే అవ్వట్లేదు, సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి చూస్తున్నట్టే అనిపించింది. ఎందుకంటే ఆ బాడీ అయినా కానీ, ఆ కట్అవుట్ అయినా కానీ, ఆ స్క్రీన్ ప్రజెంటేషన్ అయినా కానీ, అసలు చరణ్ అన్న పర్ఫార్మెన్స్ ఎలా చేశాడు, చరణ్ అన్న బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, చరణ్ అన్న అసలు అంటే ఆ బాడీ ఎలా కట్ చేశాడు అనేది మన యొక్క ఫుల్ వీడియో తెలుసుకునే ముందు ప్లీజ్ నా కొత్తలు ఉంటే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే థర్డ్ సాంగ్ ఎప్పుడు వస్తుంది అనేది వీడియో లాస్ట్లో చెప్తా. వీడియో యొక్క స్కిప్ చేయకుండా చూడండి. ఎవరు నా కొత్తలు ఉంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ కొడతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ 42 సెకండ్స్ క్లిప్స్లో మీరు అంటే ఏమంటారు కదా, చరణ్ అన్న చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు, చాలా హైలైట్ పర్ఫార్మెన్స్ చేశాడు అంటారు కదా. నాకైతే ఎక్కడ చరణ్ అన్న అవ్వట్లేదు. నిజంగా నాకైతే సాక్షాత్తుగా ఒక శ్రీ ఆంజనేయ స్వామిని చూసినట్టే అనిపించింది. ఎందుకంటే ఆ ఒక 42 సెకండ్స్లో ఆ బాడీ ఎలా ఉందంటే నిజంగా ఒక హల్కుని చూస్తున్నట్టు అనిపించింది. నాకే ఒక ఆంజనేయ స్వామి, నిజంగా ఆంజనేయ స్వామిని చూస్తున్నట్టు అనిపించింది. నాకే కాదు, హోల్ వరల్డ్ అంటే ఇప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ, మలయాళం ఎవరైనా సరే, ఏ స్టేట్ అయినా, ఏ కంట్రీ అయినా పెద్ద మూవీ గురించి మాట్లాడుతున్నారు. అంటే జస్ట్ ఇమాజిన్ 42 సెకండ్స్తోనే ఒక అంటే సోషల్ మీడియాని మొత్తం ఊచకోతకు వచ్చిన బుజ్జిబాబు ఒకవేళ మూవీ రిలీజ్ అయితే ఆ ఒక టైంలో, ఆ సిచ్యువేషన్లో ఉండే ఒక అంటే పరిస్థితి ఉంటాయి కదా, థియేటర్స్ అన్నీ తగలబడిపోతాయి. నిజంగా ఆ రోజు చూస్తారబ్బా, నిజంగా ఈ చరణ్ అన్నతో ఆడే ఒక అంటే ఏమంటారు కదా, చూస్తారు కదా. నిజంగా చరణ్ అన్నతో ఆడే ఆట బుజ్జిబాబు మామూలుగా ఆడట్లేదు. అంటే అతను ఇచ్చే ప్రతి గ్లిప్స్ అయినా కానీ, అంటే బుజ్జిబాబు ఇచ్చే ప్రతి అప్డేట్ అయినా కానీ, ప్రతి గ్లిప్స్ అయినా కానీ, సాంగ్స్ అయినా కానీ, ఏదైనా సరే అంటే ఒక హైప్ని క్రియేట్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఒక హైప్ని క్రియేట్ చేస్తుంది. ఆయన మొత్తం ఊచకోతకు వస్తుంది. నాకైతే అంటే ఎలా చెప్పాలి మీ అందరికీ, క్లిప్స్ ఎలా ఉంది ఏంటిదంటే ఒక హల్క్, ఒక బాహుబలి, ఒక త్రిబుల్, ఒక సలార్, ఇవన్నీ కలిపితే చరణ్ అన్న పెద్ద మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మాస్ వైలెంట్ మూవీ. అంటే చరణ్ అన్న పర్ఫార్మెన్స్ అయినా కానీ, చరణ్ అన్న ఇంకా ఏమైనా సరే చెప్తారు కదా, ప్రతిదీ ఒక హైలైట్ ఉంటాయి మూవీలో, ప్రతిదీ అంటే ఊచకోత కోసం ఈ మూవీ ఈసారి ఖచ్చితంగా అనేది. జస్ట్ ఈ మధ్య ఒకవేళ మూవీ రిలీజ్ అయితే కనుక ఊచకోత ఖచ్చితంగా వస్తారబ్బా. నిజంగా చరణ్ అన్న ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఇలా కాలర్ ఇలా ఎత్తుకుంటారు. నిజంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్న కాదు, ప్రభాస్ అన్న ఫ్యాన్స్ అన్న కాదు, ఒక్క డే హ్యాడ్ ఫ్యాన్గా చెప్తున్నా, చరణ్ అన్న డే హ్యాడ్ ఫ్యాన్గా చెప్తున్నా. ఈసారి మాత్రం కొట్టే దెబ్బకు ప్రపంచం అంతా షేక్ అవ్వాలి అంతే. అంటే నాకు అనిపించింది ఏంటిదంటే కోనిదల గోత్రం అండ్ హనుమంతుడి నక్షత్రం. నాకైతే అలా అనిపించింది. ఎందుకంటే హనుమంతుడి నక్షత్రం అనేది హనుమంతుడు రూపం, ఒక గుణం ఉన్నాడు సాక్షాత్తు ఆంజనేయ స్వామి. నిజంగా అంటే చరణ్ నిజంగా ఆంజనేయ స్వామి. అంటే ఒక ప్రీలీజ్ ఈవెంట్లో ఒక ఎస్ఎస్ రాజమౌళి గారు కూడా ఒక మాట అన్నారు, చిరంజీవి గారు అసలు ఎందుకు రామ్ చరణ్ తేజ్ అని పెట్టారో తెలియదు కానీ సాక్షాత్తు ఆంజనేయ స్వామి అని పేరు పెట్టాల్సింది అని ఒక చిన్న ఏంటిది అది ఒక వర్డ్ కూడా అన్నారు. బట్ ఏంటంటే అది నిజంగా నాకైతే ఇప్పుడు అనిపించింది. అండ్ నేను అంటే యాజ్ ఏ డే హ్యాడ్ ఫ్యాన్గా నేను మనస్ఫూర్తిగా చెప్తుంది ఏంటిదంటే, మీరు క్లైమాక్స్ లీక్ చేసిన, ఇంటర్వ్యూ లీక్ చేసిన, స్టోరీ మొత్తం లీక్ చేసిన, ఆ కొడకల్లారా ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రం పక్క ఇండస్ట్రీ హిట్ మాత్రం ఖచ్చితంగా కొడతాం. ఒక రంగస్థలం అయినా కానీ, ఒక త్రిబుల్ అయినా కానీ, ఒక మగధీర మూవీ అయినా కానీ, ఇప్పుడు పెద్ది మూవీ, ఈ పెద్ది మూవీతో మొత్తం జాతిని ఇలా 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 వేయబోతున్నాం. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు అనుకోవచ్చు పెద్ది మూవీలో క్రికెట్ అండ్ కుస్తీ అనే ఒక 2 ఆటలు పోటీ ఉన్నాయని. కాదు, అస్సలైన ఆట మూడోది ఉంది. ఆ మూడో ఆట ఏంటిదంటే కబడ్డీ అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో ఏంటో కూడా తెలియదు. నిజంగా నాకైతే కబడ్డీ పెడితే మాత్రం ఆ స్పోర్ట్స్ అంటే మూవీ మొత్తం ఒక స్పోర్ట్స్ డ్రామా. ఈ మూవీ ఒక మొత్తం స్పోర్ట్స్ డ్రామా కింద నడుస్తుంది. ఎందుకంటే అంటే మీరు చూసుకోవచ్చు చిన్న గ్లిప్స్, ఆ రోజు వచ్చిన గ్లిప్స్లో, మార్చ్ 27 గ్లిప్స్లో వచ్చిన ఒక చిన్న 42 సెకండ్స్ గ్లిప్స్లో ఏంటిది, కుస్తీ అంటే క్రికెట్లా ఆడడం కాదు, దమ్ముంటే అంటే గ్రౌండ్లో దిగి ఆడాలని ఒక డైలాగ్ ఉంటుంది కదా. అండ్ నాకైతే అది పిచ్చలు ప్యాక్ అయినాయి. నాకు ఒకటే కాదు, ప్రతి ఒక్కరికి పిచ్చలు ప్యాక్ అయినాయి. సోషల్ మీడియా మొత్తం అంటే A to Z, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్, ఏదైనా సరే మొత్తం చరణ్ అన్న గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే నేను ఊహించుకునేది ఏంటిదంటే, నేను
పాత వీడియోలో ఒక మాట అన్న, ఏంటిది 2 minutes 2 seconds ఒక చిన్న గ్లిప్స్ రిలీజ్ చేస్తారనేది. అంటే ఇప్పుడు జస్ట్ 45 seconds అయితే గ్లిప్స్ రిలీజ్ చేశారు. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. కొంచెం అంటే నాకైతే ఆ సోషల్ మీడియాలో అయితే అలా అనిపించింది, 2 minutes ఖచ్చితంగా ఉంటుందని. హీరోయిన్ అయినా కానీ ఎవరైనా సరే వీరందరూ కలిపి ఒక టీజర్ అనేది రిలీజ్ చేస్తారు కదా, అలా రిలీజ్ చేస్తారేమో అనుకున్నా. అండ్ థర్డ్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మార్చ్ 15 అంటున్నా, సారీ, April 15కి అయితే థర్డ్ సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది, 3వ సాంగ్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్. ఒక మంచి మెలోడీ లవ్ సాంగ్, ఏఆర్ రెహమాన్ మాత్రం ఈ 42 seconds బీజిఎం ఇలా ఏదైతే ఉందో నిజంగా ఒక వింటేజ్ బీజిఎం చూసినట్టు అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో ఇంటిదో కింద కామెంట్ చేయండి. అండ్ ఫర్ మోర్ అప్డేట్ నేను మీకు ఒకటే చెప్తున్నా, ఫర్ మోర్ అప్డేట్ నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుంటాను, లైక్ కొడతాను మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ వీడియో ఎలా ఉంది ఏంటిదో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా. అండ్ మీకు నేను చెప్పాల్సింది ఏంటిదంటే మన 1K సబ్స్క్రైబర్స్ దాటాం. అండ్ త్వరలో మనం ఖచ్చితంగా ఈ యొక్క వీడియోతో మనం 10K సబ్స్క్రైబర్స్ దాటాలి. అండ్ ఆ ఒక చిన్న హెల్ప్ మీరు ఖచ్చితంగా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ థ్యాంక్ యూ.